మంత్రి వివేక్ అండదండలతోనే బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. భీమారంలో కాంగ్రెస్ నాయకుల దాడి ఘటనలో గాయపడి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత గోపాల్ యాదవ్ ను పరామర్శించారు. చెన్నూరులో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పులను ప్రశ్నించడం తప్ప అని నిలదీశారు. బీఆర్ఎస్ పై అక్రమ కేసులు, దాడులకు సంబంధించి పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బాల్క సుమన్ తెలిపారు. మంత్రి వివేక్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఊడిగం చేస్తూ ఉంది. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ గా మారిపోయారు. వివేక్ తొత్తులుగా మారిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ కార్యకర్తలుగా ఇవాళ పోలీసులు ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పోలీస్ కమిషనర్ స్పందించాడు, మంచిర్యాల జిల్లా డీసీపీ స్పందించాడు, జైపూర్ ఏసీపీ స్పందించాడు. ఎస్ఐతో కూడా నేను నిన్న మాట్లాడి కేసు నమోదు చేయాలని చెప్పిన, అత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పిన, ప్రత్యక్షంగా నేనే స్వయంగా మాట్లాడిన. ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద అత్యాయత్నం కేసు నమోదు చేయాలంటే ఒక రాక్షస వాతావరణం, ఒక దుర్మార్గపు వాతావరణం. ప్రజల పక్షాన మా నాయకులు, కార్యకర్తలు, మా సోషల్ మీడియాలో ఉండే యాక్టివ్గా ఉండే పిల్లలు ప్రశ్నిస్తే మంత్రి గారికి కోపం వస్తూ ఉంది, తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇది మరి ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? మరి చెప్పండి వివేక్ గారు. చెన్నూరు నియోజకవర్గంలో ఎవరేం మాట్లాడద్దు, ఎవరు మిమ్మల్ని ఏం అడగద్దు. ఇది చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా అనేది మీ విశాఖ ఎస్టేటు చెప్పుకోండి. మరి ఇవాళ ఒక్క మంత్రి వస్తలేదు చెన్నూరు నియోజకవర్గానికి.